రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. బిల్లును లోక్సభలో అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇండియా కూటమి 238 మంది ఎంపీల బలం ఉంది. బిల్లుపై సమగ్ర చర్చ జరగాలని కేంద్రం భావిస్తోంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాక పార్లమెంటరీ కమిటీ పరిశీలనను పంపే ఛాన్స్ ఉంది. రాష్ట్రాల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం నిర్ణయించింది. నేడు లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు రానుంది. బిల్లును లోక్సభలో అర్జున్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజరెడ్డి ఫోన్లో అందిస్తారు. రాజరెడ్డి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కేంద్రం సర్కార్ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మొన్ననే జమిలీ ఎన్నికలపైన కేబినెట్ ఆమోదం పొందింది. ఈ రోజు జమిలీ ఎన్నికలకు సంబంధించి చట్ట సవరణ బిల్లును ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది. అందులో భాగంగా ఈ రోజు బీజేపీ ఎంపీలకు విప్ కూడా జారీ చేశారు. ఎవరు కూడా మిస్ కాకుండా అందరు కూడా హాజరు కావాలని. అదే విధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా వాళ్ళు కూడా విప్ జారీ చేశారు. అయితే 2029లో అటు రాష్ట్ర ఎన్నికలు, ఇటు కేంద్ర ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే లక్ష్యంతో ఉంది. ఏదైనా అనివార్య కారణం వల్ల ఆ రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించలేకపోయినా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నిర్వహించాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే దీనికి సంబంధించి సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు జమిలీ ఎన్నికల కోసం ఏదైతే చేశారో దాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నది. ఈ యొక్క బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజార్టీ అవసరం. అయితే వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించడానికి జేపీసీని ఏర్పాటు చేసింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జేపీసీ కమిటీకి చైర్మన్ గా అత్యధిక సభ్యులు బీజేపీ సభ్యులు ఉన్నారు కాబట్టి బీజేపీకి ఈ యొక్క జేపీసీ కమిటీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంది. అయితే జేపీసీలో ఏ సభ్యులు ఏ పార్టీ సభ్యులు చేరుతారో ముందే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి స్పీకర్ కు. అందులో భాగంగానే జేపీసీని ఏర్పాటు చేస్తారు. ఈ రోజు సాయంత్రము జేపీసీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జేపీసీ వన్స్ ఏర్పాటైన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ యొక్క జమిలీకి సంబంధించినటువంటి బిల్లును పాస్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అందరి పార్టీలను ఒప్పించి ఈ యొక్క జమిలీ ఎన్నికలకు ముందుకెళ్లాలి, బిల్లును పాస్ చేసుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఉంది. ఎందుకంటే 2/3 మెజార్టీ అవసరము, కానీ బీజేపీకి సాధారణ మెజార్టీ ఉంది. 2/3 మెజార్టీ కావాలంటే మిగతా భాగస్వామ్య పక్షాలను, మిగతా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సభ్యులను కూడా ఒప్పించవలసి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలోనే జేపీసీని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే 2026లో డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనను ఏర్పాటు చేసుకొని తర్వాత 2027 వరకు పూర్తి చేసి జనాభా లెక్కలను కూడా పూర్తి చేసి 2029లో జమిలీ ఎన్నికలకు వెళ్లే యోచనలు అయితే కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తా ఉంది. లక్ష్మి. రైట్ రాజరెడ్డి, థ్యాంక్ యూ.